నీవు నీ స్వేచ్ఛ ప్రకారంగా మరి నీ మనసులో మరి కొంతమంది సైకోలాగా ప్రవర్తిస్తారు భర్తల మాట వినరు భార్యలు. చూడండి, ఇది మంచిది కాదు. చూడండి, భర్త మరి యజమాని, దేవుడే చెప్పాడు మరి స్త్రీకి శిరస్సు భర్త అన్నమాట. కనుక మరి శిరస్సు ఆధీనంలో ఉండాలి. మరి కొన్నిసార్లు వస్తాయి, గొడవలు వస్తాయి, బాధలు వస్తాయి, అన్నీ వస్తాయి. కానీ వీటన్నిటిలో కూడా మరి దేవుని వాక్యాన్ని ప్రకారంగా మరి ఉండటానికి మీరు ప్రయత్నం చేయండి. దేవుడు మీకు సాయం చేస్తాడు. అయితే చూడండి, మన అంశం అది కాదు. కానీ ఇప్పుడు చూడండి, మరి ఇజ్రాయేల్ ప్రజలు 40 సంవత్సరాలు వాళ్ళని మరి దేవుడు నడిపించాడు. 40 సంవత్సరాలు నడిపించిన కానీ వారి యొక్క మరి బట్టలు చినిగిపోలేదు, మరి చెప్పులు చినిగిపోలేదు, వాళ్ళ బట్టలు మాయలేదు అని రాయబడింది. చెప్పులు తెగిపోలేదు అని రాయబడింది. చూడండి పరిశుద్ధ గ్రంథంలో. చూడండి, మరి మనం ఇప్పుడు కొంటాం, బాటా షోరూంలో కూడా కొన్నప్పుడు అవి సంవత్సరం 6 నెలలు ఉంటాయి. తర్వాత అవి మరి అరిగిపోవటం, ఎక్కడ తెగిపోవటం జరుగుతాయి అన్నమాట. మరి 6 నెలలకి అట్లా అయిపోతుంది. అది చూడండి, మరి 40 సంవత్సరాలు చెప్పులు తెగిపోలేదంటే అది ఎంత ఆశ్చర్యం. మరి అక్కడ వాళ్ళు ఇజ్రాయెల్ నడిచింది ఇలాంటి మనలాగా రోడ్ల మీద కాదు, చాలా కచ్చర అన్నమాట. అన్నీ అక్కడ రోడ్లు ఉండవు, ఏముండవు, ఎత్తు పల్లాలు, మరి మరి ఒక్క దారి సరిగా ఉండనే ఉండదు అనమాట. ముళ్ళు